హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఆయన గళమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు. చల్లూరు గ్రామంలో 50% రైతులకు ఇప్పటికీ రుణమాఫీ అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, పథకాలు, అంశాలపై గళమెత్తారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సీజన్ కాదు, లాస్ట్ 2 సీజన్స్ వేయలే. ఆ 2 సీజన్స్ డబ్బులు వేస్తలేరా కదా? ఒకటి క్లారిటీ. దాని గురించి మాకు ఎలాంటి ఆదేశాలు లేవు సార్. ఈ సీజన్ నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి సార్. మేము డేటా కలెక్ట్ చేస్తున్నాం. అంటే లాస్ట్ 2 సీజన్స్ ఇక రైతు బంధు ఎగ్గొట్టినట్టే. మాకు తెలియదు సార్. తెలియదు అంటే అదే చెప్పరు మైక్ లా. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ సీజన్ నుంచి మాకు అంతే అనుకుంటున్నాను. 16,250 రైతులకి ఇస్తా ఉన్నారు. మీరు సంతోషం, నాకు ఐడియా ఉంది. కాన్స్టిట్యున్సీ మొత్తం 76,000 మంది రైతులకు ఇస్తా ఉన్నారు. ఓకే, నేను వాళ్ళందరి పక్షాన ఒకటి అడగదలుచుకున్నా ఏవో గారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఫస్ట్ 100 days లో, ఫస్ట్ 100 రోజుల్లోనే మేము రైతు భరోసా 15,000 రూపాయలు మేము వేస్తాము అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వారి మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు వీళ్ళు పోయిన 1 year లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రైతు భరోసా అనేది ఇప్పటిదాకా రైతుల అకౌంట్లో వేయలేదు. అయితే నేను ఇప్పుడు అడిగేది, మీ డౌట్ ఏంటంటే ఆ పోయిన 2 సీజన్లు ప్లస్ ఎకరానికి మీరు ఇప్పుడు వేసే 12,000, మరి ఈ ప్రభుత్వం రైతుల పక్షాన 17,500 రూపాయలు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి బాకీ ఉన్నారు. మరి అవి కూడా కలిపేస్తున్నారా, లేకుంటే ఉట్టి 15,000 వేస్తామని చెప్పి ఉట్టి 12,000 వేస్తున్నారా? అది కూడా కొంచెం క్లారిటీ. థ్యాంక్ యూ.